హలో ఆల్, వెల్కమ్ టు ఇన్ఫోటాక్స్. 13 ఏళ్ల నిరీక్షణ నిన్నటి T20 వరల్డ్ కప్ విన్నింగ్ తో మనకి నెరవేరిందనే అనుకోవాలి. అంటే T20 వరల్డ్ కప్ కొంచెం పొట్టి ప్రపంచ కప్ అని అనుకోవచ్చు కానీ, బట్ ఓవరాల్ గా ఏదైనా అది ప్రపంచ కప్పే. క్వాలిటీ అంటే ప్రపంచ దేశాలన్నీ, మేజర్ క్రికెటింగ్ నేషన్స్ అన్ని పాల్గొంటున్నదే, ఒక ప్రాసెస్ లో అవుతున్నదే. దీన్ని ఆసామాసిగా తీసేయాల్సిన పనే లేదు. పొట్టి ప్రపంచ కప్ అని జస్ట్ ఎందుకంటే T20 కాబట్టి 20 ఓవర్స్ అవుతుంది కాబట్టి పొట్టి అనే పేరు పెట్టినా ఇది ప్రపంచ కప్పే. అండ్ ఈ ప్రపంచ కప్ గెలవడం అనేది మన ఇండియాకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన ఇండియన్ హిస్టరీలో ప్రపంచ T20 ప్రపంచ కప్ అనేది చాలా క్రూషియల్ రోలే ప్లే చేసింది. సో ఏ టీం కైనా T20 ప్రపంచ కప్ అనేది ఒక బూస్టింగ్. ముఖ్యంగా మన ఇండియాకి అది చాలా సార్లు ఉపయోగపడింది. 2007 T20 వరల్డ్ కప్ విన్నింగ్ తర్వాత ఇండియా టీం డామినెన్స్ అనేది వరల్డ్ క్రికెట్ లో చాలా ఎక్కువ పెరిగింది. ఆల్మోస్ట్ నెంబర్ 1 టీం అవడానికి రీజన్ స్టిల్ ఇప్పుడు కూడా ఇండియా నెంబర్ 1 టీం. క్రికెటింగ్ నేషన్ ప్రకారం చూసుకుంటే మిగతా టీమ్స్ తో పోలిస్తే ఇండియా బెస్ట్ టీం. మేబీ టోర్నీస్ విన్ అవ్వకపోవచ్చు కానీ ఇండియాకి మించిన మరో టీం లేదు. క్వాలిటీ ప్లేయర్స్ కానీ, క్వాలిటీ బౌలర్స్ కానీ ఇండియా నుంచి ఎక్కువ వచ్చారు. ముఖ్యంగా ఒక క్వాలిటీ క్రికెటింగ్ అప్రోచ్ అనేది ఇండియా నుంచే జరిగింది. మిగతా టీమ్స్ కంటా కూడా ఇంగ్లాండ్ వైట్ బాల్ లో బాగా ఆడొచ్చు, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, మిగతా టీమ్స్ రెడ్ బాల్ లో బాగా ఆడొచ్చు. బట్ ఇండియా అన్ని ఫార్మాట్స్ లోని ఈక్వల్ కాంట్రిబ్యూషన్ ఇచ్చింది, ఈక్వల్ గా పర్ఫార్మ్ చేసింది. అందుకే ఇప్పటికి కూడా అన్ని దీంట్లో కూడా నంబర్ 1 ఇండియానే ఉంది. సో ఇండియాకి ఈ పొట్టి ప్రపంచ కప్ అనేది పొట్టి కాదు, ఈ ప్రపంచ కప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే ఏ మేజర్ టోర్నీకైనా ఇండియా ఈ బూస్టింగ్ తో చాలా విన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 2007 T20 వరల్డ్ కప్ మనం విన్ అయినప్పుడు 2011 వరకు అది ఉపయోగపడింది. తర్వాత కూడా అది చాలా సంవత్సరాలు ఉపయోగపడింది. ఏ మేజర్ టోర్నీ వచ్చినా ఇండియా విన్ అవుతుంది అన్న నమ్మకాన్ని ఎందుకు ఇచ్చింది అంటే, అనూహ్యంగా అప్పుడు 2007 T20 వరల్డ్ కప్ మనం గెలవడం వల్లనే జరిగింది. 1983 ఎలాగైతే మన మీద అంచనాలు లేవు, 2007 వరల్డ్ కప్ డిజాస్టర్ తర్వాత T20 వరల్డ్ కప్ వచ్చినప్పుడు ఇండియా మీద అంచనాలు లేవు. రీసెంట్ గా ప్రతి టోర్నీలో ఫైనల్స్ లో, నాకౌట్స్ లో ఓడిపోవడంతో ఈ T20 వరల్డ్ కప్ మీద కూడా ఇండియన్ ఫ్యాన్స్ కాదు ఎవరికి ప్రెడిక్షన్స్ లో అయితే ఇండియా సెమీఫైనల్ వరకు ఉంటుంది అన్న నమ్మకం ఉన్న, ఫైనల్స్ కి వచ్చినా కూడా నమ్మకం అయితే ఎవరికి లేదు. నిన్న జరిగిన మ్యాచ్ 15 అవర్స్ తర్వాత అయితే ఏ ఒక్క ఇండియన్ అభిమాని కూడా ఈ మ్యాచ్ గెలుస్తాము అని అయితే అనుకోడు. గెలవాలి అని అనుకుని ఉంటాడు తప్ప గెలుస్తాము అని మాత్రం అనుకోడు. మిరాకిల్స్ కావాలి, మిరాకిల్స్ జరగాలి అని కోరుకుని ఉంటాడు. కానీ నాకు తెలిసి క్రికెట్ హిస్టరీలో ఫస్ట్ టైం మిరాకిల్ కోరుకుంటే జరిగిన మ్యాచ్ నిన్నటిదే. ఎందుకంటే 5 ఓవర్స్ కి 30 రన్స్ కొట్టాలి అంటే అది T20s లోని 6 వికెట్స్ చేతిలో ఉన్నప్పుడు మ్యాచ్ అనేది ఎవరైనా బ్యాటింగ్ టీమే విన్ అవుతుందని అనుకుంటారు. కానీ నిన్న మనోరు అసాధ్యాన్ని సాధ్యం చేసి చూపించారు. దీని కాంట్రిబ్యూషన్ అనేది ఒక్కరు అనలేము, అందరూ ఇచ్చారు. మేజర్ కాంట్రిబ్యూషన్ డెఫినెట్ గా బూమ్రా అనుకోవచ్చు. అండ్ దానికి ఇంకా మేజర్ కాంట్రిబ్యూషన్ హార్దిక్ పాండ్యా అనుకోవచ్చు. అక్షర్ పటేల్ ఒక బ్యాడ్ ఓవర్ కోసం మనం అక్షర్ పటేల్ ని కొంచెం అంటే మ్యాచ్ విన్ అయ్యి ఇప్పుడు ఎవరు పెద్దగా ఆ ఓవర్ ని పట్టించుకోరు. ఒకవేళ పాయింట్ పక్కాగా అక్షర్ పటేల్ సెంటర్ అయ్యి ఉండేవాడు. బట్ అక్షర్ పటేల్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో చేసిన ఆ స్కోరింగ్ రేట్ అనేది ఇండియా ఒక 170+ టార్గెట్ ఉండడానికి మెయిన్ రీజన్. సో అక్షర్ పటేల్ బ్యాడ్ ఓవర్ అనేది, అక్షర్ పటేల్ చాలా క్యాలిక్యులేటివ్ గా రిస్క్ తీసుకొని బౌలింగ్ చేస్తాడు కాబట్టి క్లాస్ ఉన్న 6 కొడతాడు. మంచి అంటే స్పిన్ బౌలర్స్ ని అటాక్ చేయడంలో క్లాస్ మించిన బ్యాట్స్మెన్ ఇప్పుడున్న టైంలో అయితే ఎవరు లేరు. స్టిల్ అక్షర్ పటేల్ రోహిత్ శర్మ బౌలింగ్ ఇచ్చాడు అంటే అక్షర్ పటేల్ ఏమైనా చేస్తాడు అనే, బట్ క్లాస్ నేనేం చేయగలను అది చేసి చూపిస్తానని చూపించాడు. బట్ ఆ నెక్స్ట్ ఓవరే మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అయింది. ఆ నెక్స్ట్ ఓవరే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ ఆనందానికి కానీ దేనికైనా కారణం హార్దిక్ పాండ్యా వికెట్ తీసుండొచ్చు. బట్ ఆ నెక్స్ట్ ఓవర్ లో బూమ్రా వేసిన, అంటే ఇంకా బూమ్రా పక్కాగా బాల్ పట్టుకోవాల్సిన సిచ్యువేషన్ అది. అండ్ బూమ్రా పట్టుకున్నాడు, రన్స్ ని తగ్గించాడు, రిక్వైర్డ్ రన్ రేట్ ని పెంచాడు. దాంతో పాటు మార్కో జాన్సన్ కూడా అవుట్ చేశాడు. సో ఓవరాల్ గా ఇక్కడ ఒక టర్నింగ్ పాయింట్ దొరికింది. ఆ తర్వాత ఆ బాల్ మనం లాస్ట్ 5th బాల్, ఆ ఓవర్ లో బూమ్రా వేసిన ఓవర్ లో 5th బాల్ మనం చూస్తే ప్యూర్ క్లాస్. అంటే ఇంకా వికెట్ ఎందుకు రాదు నాకు, నేను ఎలాగైనా వేరియేషన్ మారుస్తాను, అవుట్ చేస్తాను అన్న కాన్ఫిడెన్స్ క్లియర్ గా కనిపించింది. విత్ గుడ్ యాటిట్యూడ్, బ్యాడ్ యాటిట్యూడ్ తో ఎక్కడ కనిపించలేదు. ఒక మంచి యాటిట్యూడ్ తోనే, బట్ స్టిల్ క్లాస్ ఉన్నాడు. మిల్లర్ నెక్స్ట్ వచ్చేది. సో క్లాస్ అండ్ మిల్లర్ ఇద్దరు స్పిన్ అటాక్ చేయగలరు. నెక్స్ట్ మేబీ ఫాస్ట్ పేస్ బౌలింగ్ ఉన్నా కూడా మనకి అప్పుడున్న రన్స్ ని చూసుకుంటే జస్ట్ ఎడ్జ్ దగ్గర 4 వెళ్ళినా కూడా ఇండియా ఇంకా ప్రెజర్ లోకి వెళ్తుంది. బట్ అక్కడ ఎటువంటి పొరపాటు చేయలేదు. హర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యా వచ్చాడు. హార్దిక్ పాండ్యా ఫుల్ ఫామ్ లో ఉన్న క్లాస్ ని జస్ట్ వైడ్ యార్కర్ ఒక బాల్ వేసాడు. ఆ బాల్ కూడా కాస్త స్లోగా వెళ్ళింది. క్లాస్ మేబీ ఫాస్ట్ వస్తుందని బ్యాట్ ని జస్ట్ ఇలా మూవ్ చేసి జస్ట్ ఒక కట్ చేసి 4 కొడదాం అనుకున్నాడు, సింగిల్ చేద్దాం అనుకున్నాడు. ఏమనుకున్నాడు తెలియదు కానీ డైరెక్ట్ వెళ్ళి మన రిషబ్ పంత్ చేతిలో పడింది అంతే. ఫస్ట్ ఇండియాకి మేజర్ టర్నింగ్ పాయింట్ అంటే ఇంకా మ్యాచ్ మనకి కూడా ఉంది అన్న ఛాన్స్ వచ్చింది మాత్రం ఆ వికెట్ తోటే. ఆ తర్వాత ఇంకా మన వాళ్ళు హార్దిక్ పాండ్యా తర్వాత వేసిన మిగతా రిమైనింగ్ బాల్స్ కానీ, ఆ తర్వాత హర్షదీప్ సింగ్ వేసిన బాల్